కర్నూలులో ఉన్న ఈ బురుజు 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉందని మీకు తెలుసా? దీని పేరు ఎందుకు కొండారెడ్డి బురుజు అయింది? ఈ బురుజు వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం. కొండారెడ్డి ఫోర్ట్, సాధారణంగా కొండారెడ్డి బురుజు అని పిలుస్తారు. 16వ శతాబ్దంలో అచ్యుతదేవరాయ కాలంలో నిర్మింపబడిన కోటలో మిగిలిన ప్రధాన భాగం. ఒకప్పుడు ఇది పెద్ద కోటలో భాగంగా ఉండేది. తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు కోటను ఉపయోగించారు. కాలక్రమేణా కోటలో చాలా భాగం నాశనమై ఈ బురుజు మాత్రమే ప్రధాన గుర్తుగా మిగిలిపోయింది. కొండారెడ్డి అనే పేరు ఎలా వచ్చింది? చరిత్ర ప్రకారం కొండారెడ్డి అనే పాలకుడిని ఈ బురుజులోని జైలులో బంధించారని స్థానిక కథనం చెబుతుంది. ఆయన ధైర్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నారని కూడా చెబుతారు. అందుకే ఈ బురుజుకు కొండారెడ్డి బురుజు అనే పేరు ప్రసిద్ధి చెందింది. అయితే ఈ కథలోని కొన్ని వివరాలపై చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేడు కొండారెడ్డి బురుజు కర్నూలు నగరానికి ఒక గుర్తింపుగా నిలిచింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు దీనిని సందర్శిస్తారు. చరిత్రను ఇష్టపడే వారికి ఇది తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. కొండారెడ్డి బురుజు గురించి ఒక ప్రసిద్ధ కథనం ఉంది. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బురుజు కింద సొరంగ మార్గం, రహస్య భూగర్భ దారి ఉందని స్థానికంగా చాలామంది చెబుతుంటారు. అయితే దీనికి ఇప్పటి వరకు అధికారంగా నిర్ధారించిన పురావస్తు ఆధారాలు అయితే లేవు. కొంతమంది ఆ సొరంగం అలంపూర్ వరకు వెళ్ళేదని, మరికొందరు గుత్తికోట వరకు ఉండేదని చెబుతారు. కానీ ఇవన్నీ స్థానిక జానపద కథలు మాత్రమే, చారిత్రకంగా నిరూపింపబడిన విషయాలు కావు. కొండారెడ్డి బురుజు కింద ఒక రహస్య సొరంగ మార్గం ఉందని మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే కానీ స్థానికుల కథనం ప్రకారం ఆ సొరంగం శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించేవారని చెప్తారు. కొందరు అది అలంపూర్ వరకు వెళ్ళేదని, మరికొందరు గుత్తికోట వరకు ఉండేదని నమ్ముతారు. అయితే ఈ విషయానికి ఇప్పటి వరకు అధికారిక పురావస్తు ఆధారాలు అయితే లేవు. అందువల్ల దీనిని చరిత్రగా కాకుండా స్థానిక గాథగా మాత్రమే చూడాలి. కొండారెడ్డి బురుజు చేరుకోవడం చాలా సులభం. కొండారెడ్డి బురుజుకు వెళ్లే మార్గం కర్నూలు బస్టాండ్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో లేదా సిటీ బస్సులో వెళ్ళొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కోసం అయితే ఖచ్చితంగా మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొండారెడ్డి బ్రిడ్జ్ను నేను విజువల్ని మొత్తం పూర్తిగా చూపించాను. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఇట్లా 3 ఫ్లోర్స్ ఉంటాయి. కర్నూలులో ఉన్న వాళ్ళైతే అందరూ చూసింటారు నాకు తెలిసి. కర్నూలు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా చూసింటారు. ఎవరైనా కర్నూలుకి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా అయితే కొండారెడ్డి బ్రిడ్జ్ని ఒకసారి చూసి అలా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే టికెట్ కూడా లేదు దీనికి. ఎంట్రన్స్ ఫీ అనేది ఫ్రీ, టోటల్గా ఫ్రీ అనమాట. సో థర్డ్ ఫ్లోర్ని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి చూస్తున్నట్లే మనకు విజువల్ మొత్తం కనిపిస్తుంది. కర్నూలులో పై ఫ్లోర్ నుంచి చూస్తే అన్ని చిన్నవిగా బాగా కనిపిస్తుంది. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. అయితే కొంచెం మేము మెట్లు ఎక్కలేని వాళ్ళైతే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంతేగాని బాగుంటుంది చూడడానికి. సో ఫుడ్ అయితే నాట్ అలౌడ్ లోపలికి, బట్ బయట మాత్రం మనకి స్నాక్స్ ఐటమ్స్ అలాంటివి దొరుకుతాయి. చూస్తున్నారు కదా, విజువల్ అయితే నేను క్లారిటీగా చూపించాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.